నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే గత శనివారం నుంచి ఈ శనివారం వరకు పనులు కొనసాగుతాయని చెప్పి గత వారం ప్రకటించింది. అలాగే ఆ యొక్క నిర్ణయాన్ని మరొకసారి ప్రకటించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని అన్ని గవర్నరేట్లలోని కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో రేపు శనివారం నవంబర్ 23వ తేదీ నుంచి నిర్వహణ పనులు ప్రారంభమవుతాయని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యొక్క పనులు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పేసి షెడ్యూల్లో పేర్కొన్న నిర్దిష్ట ప్రాంతాలు మరియు తేదీలలో విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని చెప్పి వెల్లడించింది. అంతేకాకుండా నిర్వహణ పనులు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పి మరియు పనిని బట్టి పరిస్థితులను బట్టి పెరుగుదల లేదా తగ్గింపుకు లోబడి 4 గంటల పాటు పనులు కొనసాగుతాయని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా మీ యొక్క ప్రాంతాలలో కానీ మీ యొక్క ఏరియాలో కానీ కరెంటు పోయిందంటే కానీ మీ యొక్క ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పేసి వీలైనంత వరకు మేము విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తాము. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.